ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు గత నెల ఇచ్చిన తీర్పును వీలైనంత తొందరగా అమలు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఇటీవల కలిసిన మాదిగ సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు రిక్వెస్ట్ చేశారు. దీనికి కొనసాగింపుగా మాల సామాజిక వర్గానికి చెందిన ప్రజాప్రతినిధులు మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య తదితరులు సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిసి చర్చించారు. వర్గీకరణతో మాల సామాజిక వర్గానికి అన్యాయం జరగకుండా చూడాలని కోరారు. ఎమ్మెల్యేలు గడ్డం వివేక్, డాక్టర్ మట్ట రాగమై, కేఆర్ నాగరాజు, ఎంపీ గడ్డం వంశీకృష్ణ తదితరులు ప్రత్యేక విజ్ఞప్తి చేశారు. మాల మహానాడు అధ్యక్షుడు చెన్నయ్య సైతం వర్గీకరణ అమలుతో జరిగే నష్టం గురించి సుప్రీంకోర్టు తీర్పు అమలు సమయంలో పాటించాల్సిన విధానాలపై ప్రతిపాదనల రూపంలో వివరించారు. దీనికి సానుకూలంగా స్పందించిన సీఎం రేవంత్ కేబినెట్ సబ్ కమిటీని నియమించి అమలు క్రమంలో ఎదురయ్యే సాధక బాధకాలను అన్ని ఎస్సీ కులాలు ఉపకులాల సంఘాల ప్రతినిధులతో చర్చించి రిపోర్టు సమర్పించాల్సిందిగా కోరనున్నట్లు తెలిపారు. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగా అన్ని ఉపకులాలకు తగిన న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చినట్లు మాల సామాజిక వర్గ ప్రజాప్రతినిధులు మీడియాకు వివరించారు.